తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మధుర స్వప్నం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ముగింపుకు వచ్చేసాము. కథ ఎలా ముగుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ ఉత్తరం చదివేసరికి కృష్ణ ముఖం నిండా చెమటలు పోసినాయి. ఎంత పని జరిగింది. కళ్యాణితో చనువుని రాధ వేరుగా అర్థం చేసుకుంది. తను రాధకి దూరంగా ఎందుకుంటున్నానో తన ఒక్కడికే తెలుసు. రాధ గర్భవతి కాకూడదు అనే విషయం రాధకి తెలియదు. తను పని కల్పించుకొని ఆమెకు దూరంగా ఉంటే రాధ మరో విధంగా అర్థం చేసుకుంది. రాధ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలి? ఈ భయంకర నిజం వల్ల నేను నీకు దూరంగా ఉన్నాననా? ఆ మాట వింటే రాధ గుండెలు బ్రద్దలైపోవు. లేకపోతే ఇలా కొద్ది కాలం దూరంగా ఉండటమా? రాధ కృంగిపోదు. అతని పరిస్థితి అడకత్తెర మధ్య పోక చెక్కలా ఉంది. అతను రాధ కోసం వెళ్ళలేకపోయాడు. వెళితే ఏమని చెప్పాలి? ఉండను లేకపోతున్నాడు. ఇక్కడే ఉంటే రాధ ఏమనుకుంటుందో అతనికి తెలుసు. ఈ నరకయాతనలో రాధని తనని రక్షించుకోవటం ఎలాగో అతనికి అంతు చిక్కకుండా పోయింది. జీవితంలో ఊహించని పరిస్థితి ఎదురైంది. రాధ మంచం మీద పడుకొని ఉంది. శాంతమ్మ చాటలో బియ్యం పోసుకొని బాగు చేస్తోంది. ఆవిడ ఉన్నట్టుండి రాధా ఎవరొచ్చారో చూడు అంది. రాధ ఆ మాట వినగానే చటుక్కన లేచి కూర్చుంది. వచ్చిన వ్యక్తి కృష్ణ కాదు, గుడిలో పూజారి గారు. రాధ నీరసంగా చూసింది. ఆయన వచ్చి అరుగు మీద కూర్చుంటూ, రాధమ్మ తల్లి, ఈ ధనుర్మాసంలో గుడిలో నువ్వు పూజ చేయించాలి. నువ్వు మామూలు వ్యక్తివా ఏమిటి? మీ ఆయన పెద్ద డాక్టర్ అన్నాడు. రాధ చిరాగ్గా చూసింది. దానికి ఒంట్లో బాగాలేదులేండి. బియ్యం పెరుగు నేను పంపిస్తాను. గుళ్ళో దద్దోజనం చేయించండి అంది శాంతమ్మగారు. రాధమ్మ తల్లి, మా అమ్మాయికి గ్రహణం ముక్కు. దానికి మీ ఆయన చేత కాస్త ఆపరేషన్ చేయిస్తాను అన్నాడు ఆయన. ఆయనకి మందులు ఇవ్వటం తప్ప ఆపరేషన్ చేయటం రాదండి అంది రాధ. పూజారి గారు మహా గట్టి మనిషి. ఎక్కడ ఎవరి వల్ల ఏ రవంత ఉపకారం జరుగుతుందని తెలిసినా వదలడు. ఆయన రాధ ఊరి నుంచి వచ్చిందని తెలిసినప్పటి నుంచి ఈ మాట అడగాలని, సరే వస్తా అని లేచాడు. ఇంతలో ఆనంద్ వచ్చాడు. పిన్ని, రాధెక్కడా? లోపల పడుకుంది నాయనా అంది. ఆనంద్ లోపలికి వచ్చాడు. రాధ మంచం మీద మూలుగుతూ పడుకుంది. ఏమిటమ్మా అన్నాడు. బాధగా ఉందన్నయ్య, ఒకటే కడుపు నొప్పి. ఆనంద్ రాధ పొట్ట మీద చెయ్యి ఆనించి పరీక్ష చేశాడు. నువ్వు ఎక్కువగా లేచి నడవద్దు, పడుకునే ఉండాలి అని చెప్పి యువతలకి వచ్చాడు. అతనితో పాటు శాంతమ్మ కూడా యువతలకి వచ్చింది. పిన్ని, కృష్ణ రాలేదా? కంఠం తగ్గించి అడిగాడు. లేదయ్యా. ఉత్తరం ఏమైనా రాశాడా? అది లేదు. రాధ ఏమంటుంది? ఏమీ అనదు. మనిషి అసలు సరిగ్గా మాట్లాడితేనా? అల్లుడుగారు రాలేదేమీ అంటే ఆయనకి నా కొంగు పుచ్చుకొని తిరగటం తప్ప ఇంకేం పని లేదా అంటూ గయ్యమంది. ఆయన ఇదివరకు నీ అల్లుడు అనుకుంటున్నావా? పెద్ద డాక్టర్ ఇప్పుడు. పెళ్ళాంతో మాట్లాడే తీరుబడి కూడా ఉండదు అంటుంది. అసలు నేనిక ఇక్కడే ఉంటాను, అక్కడ నాకు బాగాలేదు అంటుంది. ఏమిటో ఒక మాటకి ఇంకో మాటకి పొంతనే ఉండదంటే నమ్మో. ఏ మాటైనా గట్టిగా అడిగితే నేనుండడం నీకు ఇష్టం లేదా? అయితే చెప్పు, ఇంకెక్కడికైనా పోతాను అంటుంది. నన్ను నోరెత్తనీయదు, ఊరికే కసురుకుంటుంది అంటూ చెప్పింది. అలాగా? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా కలతలు వచ్చాయేమో. రాధని నువ్వేమీ అడగవద్దు, నేను కృష్ణని కనుక్కుంటానులే అన్నాడు. అమ్మాయి ఎప్పుడూ కడుపు నొప్పి అంటుంది ఏమిటి నాయనా అంది. రాధని తిరగనీయవద్దు పిన్ని అన్నాడు. రాధ తల్లి కాబోతోంది. కృష్ణ ఇలా ఎందుకు పొరబడ్డాడు? నెల తప్పిన రాధని ఒంటరిగా ఇలా పల్లెటూరు పంపేసి 2-3 నెలలు అతను రాకపోవడం, ఆమె గురించి పట్టించుకోకపోవడం కూడా విచిత్రంగా ఉంది. రాధ ఈ ఊరు రాగానే అతనికి ఈ విషయం తెలియలేదు. అతనికి హాస్పిటల్ వ్యవహారాలతో క్షణం తీరటం లేదు. రాధని ఒక్కసారి చూసినా అతనికి అంతగా తెలియలేదు. 15 రోజుల తర్వాత శాంతమ్మ అతనికి లడ్డూలు తెచ్చి, నాకు మేనల్లుడు పుట్టబోతున్నాడో తిను అంటే ఉలిక్కిపడ్డాడు. రాధకి నెల తప్పిందని తెలిసి అతను దిగ్భ్రాంతి చెందాడు. అప్పటికప్పుడే కృష్ణకి ఉత్తరం రాశాడు. కానీ కృష్ణ నుంచి సమాధానం రాలేదు. ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో లేడని వంట మనిషి చెప్పింది. క్లినిక్కి ఫోన్ చేస్తే లేడని కాంపౌండర్ అన్నాడు. చూస్తుండగానే రోజులు గడిచిపోయినాయి.
రాధ ఈ ఊరు వచ్చి అప్పుడే 2 నెలలు దాటిపోయింది. ఆపరేషన్ చేయాలి. రాధ బ్రతకటం అనేది కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉంది. కృష్ణ తనకి కనీసం జవాబు అయినా రాయకపోవడం ఆనంద్కి చిత్రంగా ఉంది. రాధ అన్న మాటలు నిజమవుతున్నాయా? కృష్ణ నిజంగానే పూర్తిగా మారిపోయాడా ఏమిటి? రాధని అతను పరీక్ష చేశాడు. ఈ పరిస్థితుల్లో రాధ అతనికి దగ్గరగా ఉండటమే మంచిది అనిపించింది. రాధకి కానీ శాంతమ్మకి కానీ రాధకి వచ్చిన ఈ ప్రమాదం గురించి తెలియదు. ఆడవాళ్ళు కాస్త కంగారు పెట్టే విషయం తెలిస్తే పిన్ని నానా గొడవ చేస్తుంది. ఊరంతా గొడవ అయిపోతుంది. ఆనంద్ వీలున్నప్పుడల్లా వచ్చి రాధని చూసి వెళ్తున్నాడు. ఇంజెక్షన్లు ఇస్తున్నాడు. రాధకి కృష్ణకి మధ్య ఏదో గొడవ అయింది. అదేమిటో రాధ సరిగ్గా చెప్పటం లేదు. ఈ ఆడపిల్లల వరస ఇంతే. భర్తలతో పోట్లాడతారు. మళ్ళీ ఎవరి ముందునైనా విషయం వస్తే భర్తలని ఒక్క మాట పడనీయకుండా వారి గౌరవాలు కాపాడతారు. ఆనంద్కి రాధ మీద కోపం వస్తోంది. విషయం ఏమిటో ఎంత అడిగినా చెప్పదు. ఏం లేదన్నయ్యా అంటుంది. ఏమీ లేకపోతే రాధ కృష్ణకి దూరంగా అందులో ఈ పరిస్థితుల్లో ఉంటుందా? అసంభవం. అది ఆనంద్కి తెలుసు. ఏదైనా రాధ ప్రమాదంలో ఉంది. రాధని 1000 కళ్ళతో కాపాడుకోవడం తన కర్తవ్యం అనిపించింది. క్లినిక్లో పేషెంట్స్ చాలామంది వేచి చూస్తున్నట్టుగా కూర్చుని ఉన్నారు. ఒక ఆయన బాధతో మూలుగుతూ, డాక్టర్ గారు కావాలి, డాక్టర్ గారిని పిలవండి అంటున్నాడు. లేరయ్యా బాబు, ఇంకా రాలేదు. కాంపౌండర్ విసుక్కున్నాడు. అసలు వస్తారా రారా? నిన్న కూడా ఇలాగే వస్తారని చూసి చూసి వెళ్ళాం. ఒక ఆవిడ చిరాగ్గా అంది. నాకు తెలియదండి అన్నాడు. తెలియకపోతే నువ్వెందుకయ్యా ఇక్కడ? డబ్బులిస్తే పోగేసుకోవటానికా? ఇంకో ఆయన రెచ్చిపోయినట్టుగా అన్నాడు. మాటలు మర్యాదగా రానియండి. ఏం చేస్తావేమిటి? ఏం కొడతావా? ఆయన లేచి మీదికి వచ్చాడు. నువ్వు మందులు తీసుకోవటానికి వచ్చావా లేక పోట్లాటానికా? డాక్టర్ గారు ఎక్కడున్నారో మర్యాదగా చెప్పు. నీకు తెలియకుండా ఆయన ఎక్కడికి పోతాడు? నాకు తెలియదంటుంటే. అంత తెలియనివాడివి నువ్వేం కాంపౌండర్వి? బయటికి పో. ఇద్దరూ ఘర్షణ పడుతుండగా కళ్యాణి వచ్చింది. కళ్యాణిని చూసి ఆయన తగ్గాడు. ఏమిటి గొడవ? అంది కళ్యాణి. కాంపౌండరు కళ్యాణిని చూస్తూ, డాక్టర్ గారేమో క్లినిక్కి రారండి, తెరిచి ఉంచితే వీళ్ళు నా ప్రాణాలు తీస్తున్నారు. అదేమిటి? కృష్ణ క్లినిక్కి రావటం లేదా? సరిగ్గా రావటం లేదు. వచ్చినా ఎవరిని చూడటం లేదు. కళ్యాణి విచిత్రంగా చూసింది. అదేమిటి అంది. అదేమిటో ఆ దేవుడికే తెలియాలి. ఇక్కడ ఉద్యోగం చేయటం నా వల్ల కాదు. ఇంకో 4 రోజులుంటే వీళ్ళ చేత నేను తన్నులు తినాల్సి వస్తుంది. నేను ఈ ఉద్యోగం మానేస్తాను బాబు. కాంపౌండర్ గబగబా తలుపులు మూసి తాళం చెవులు తెచ్చి కళ్యాణి చేతుల్లో పెట్టాడు. డాక్టర్ గారికి ఇవ్వండి అని వెళ్ళిపోయాడు. కళ్యాణి అనుకోని ఈ ఘటనకి నిరుత్తరురాలైనట్టుగా నిలబడింది. కళ్యాణి డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి కృష్ణ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. కళ్యాణి లోపలికి వచ్చింది. కృష్ణ టేబుల్ మీదకి ఒరిగి చేతుల్లో తలదించుకొని కూర్చుని ఉన్నాడు. కృష్ణ పిలిచింది. అతను మెల్లగా తలెత్తాడు. అతని గడ్డం మాసి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. డ్రింక్ చేశాడో లేక స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మత్తులో ఉన్నాడో కానీ అతని చూపు నిలకడగా స్థిరంగా లేదు. కళ్యాణి నువ్వా? అతను లేవబోయాడు. కానీ సాధ్యం కానట్లుగా మళ్ళీ కూర్చుండిపోయాడు. కళ్యాణి అడుగులో అడుగు వేసినట్టు నడిచి అతని దగ్గరగా వచ్చింది. కృష్ణ ఏమిటిది? ఏముంది, కాస్త ఒంట్లో బాగలేదు అంతే. ఒంట్లో బాగాలేదా? ఎప్పటినుంచి? అతను మాట్లాడలేదు. నన్నెందుకు ఇలా మోసం చేశావు? నిష్ఠూరంగా అంది. అతని పెదవుల మీద విరక్తి, వాడిన చిరునవ్వు కదిలింది. నువ్వు కూడా అదే మాట అంటున్నావా? ఇంకెవరైనా అన్నారా? అతను మాట్లాడలేదు. ఏమిటి అన్యాయం? అసలు ఏమైంది? ఏం కాలేదు. ఏం కాలేదా? నేను ఫోన్ చేస్తే బిజీగా ఉన్నావని, పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పిన వాడివి అసలు నువ్వు క్లినిక్కే వెళ్ళలేదు అని తెలిస్తే ఎలా ఉంటుంది? కృష్ణ ఏమైంది? ఏం జరిగింది? అతని చేతుల్లోనే తలదించుకున్నాడు. కళ్యాణి ప్లీజ్ నన్నేమీ అడగకు. దయ ఉంచి ఏమీ అడగకు. నేను జవాబు చెప్పలేను. అదే ఎందుకని అంటున్నానో. ఇది నేను ఒక్కడనే భరించాల్సిన సంగతి. అంటే నేను వినకూడదన్నమాట. అయితే మన స్నేహానికి అర్థం ఏమిటి అని అడుగుతున్నాను. నాకు నువ్వు తోడున్నావు కానీ నేను నీకు లేననేగా. ఇంతలో ఫోన్ మోగింది. వంట మనిషి వచ్చి ఫోన్ తెచ్చింది. నేను లేనని చెప్పు అన్నాడు కృష్ణ. కళ్యాణి గబాల్న ఫోన్ లాక్కుంది. ఫోన్ లాగి డాక్టర్ గారు ఉన్నారు, ఒక్క నిమిషం అంది. తర్వాత ఫోన్ తెచ్చి కృష్ణకిచ్చింది. కృష్ణ ఫోన్ తప్పనిసరిగా బలవంతంగా తీసుకున్నాడు. హలో. ఎస్. నో నేను రాలేను. నా ఒంట్లో బాగాలేదు.
ప్లీజ్, నేను ఇంకో డాక్టర్కి ఫోన్ చేసి చెబుతాను. ఆయన దగ్గరికి వెళ్ళండి. నేను ఇప్పుడే ఆయనకు ఫోన్ చేస్తాను, మీరు పెట్టేయండి అన్నాడు. కృష్ణ ఫోన్ తీసుకుని వెళ్ళి దూరంగా మంచం మీద కూర్చొని డాక్టర్ మాధవరావుకి ఫోన్ చేసి తన పేషెంట్ జబ్బు చెప్పి అతనిని చూడమని అతని కేసు వివరంగా చెప్తున్నాడు. కళ్యాణి అక్కడే నిలబడి ఉంది. ఇంతలో ఫ్యాన్ గాలికి టేబుల్ మీద ఉన్న కాగితాలు ఎగిరి కళ్యాణి కాళ్ళ దగ్గరికి వచ్చి పడినాయి. కళ్యాణి వాటిని బొత్తిపెట్టి టేబుల్ మీద పెడుతుండగా అందులో ఒకచోట కళ్యాణి అని తన పేరు కనిపించింది. కళ్యాణి అప్రయత్నంగా ఆ వాక్యాలు చదివింది. కళ్యాణి స్నేహం, ఆమె పరిచయం మిమ్మల్ని పూర్తిగా మార్చేసింది. కళ్యాణి ఉలికిపాటుగా చూసింది. ఏమిటిది? ఉత్తరమా? ఎవరు రాశారు? అందులో తన ప్రసక్తి ఎందుకు ఉంది? కళ్యాణి క్షణంసేపు తటపటాయించింది. కళ్యాణి మనస్తత్వం చిన్నప్పటి నుంచి అంతే. ఏదైనా అనుమానం కలిగితే అది తేల్చేసుకోవాల్సిందే. అందుకే కళ్యాణి దృఢ నిశ్చయంతో సంకోచం లేకుండా ఆ ఉత్తరం తీసుకుంది. అది చదువుతున్న కొద్దీ కళ్యాణి కనుబొమలు ముడిపడినాయి. అవమానం పొందినట్లుగా చెంపల్లో ఎరుపు వచ్చింది. ఉత్తరం చదవటం పూర్తి చేసి తలెత్తేసరికి ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. ఒక్క నిమిషం కళ్యాణి అతను కళ్యాణిని చూస్తూ అలాగే చిత్తరువుల్లా నిలబడిపోయారు. పెద్దవి అయిన కళ్యాణి కళ్ళల్లో ఆశ్చర్యం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదేమిటి? రాధ అస్పష్టంగా ఆగిపోయింది. కృష్ణ కళ్యాణి దగ్గరగా వచ్చాడు. ఆమె చేతుల్లో ఉత్తరం తీసుకుంటూ, రాధ పిచ్చిది, రాధకేం తెలియదు, ఐఎమ్ సారీ కళ్యాణి, ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్నాడు. కానీ కృష్ణ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగగా తికమకగా చూస్తూ అంది. అతను కళ్యాణి ముఖం చూడలేనట్టుగా అటువైపు తిరిగి నిలబడ్డాడు. అతను ముఖం ఎత్తి కళ్ళు మూసుకున్నాడు. పెదవి బిగబట్టి బాధని ఆపుకునేందుకు ప్రయత్నం చేసాగాడు. గాడ్, ఏం జరగకూడదని అనుకున్నానో అది జరగనే జరిగింది. తన బాధ ఏమిటో కళ్యాణికి నామమాత్రం కూడా తెలియకూడదని అతను చేసిన ప్రయత్నం అంతా వృథా అయింది. అందుకే కళ్యాణిని ముఖాముఖిగా కలవలేదు. క్లినిక్లో ఉన్నానన్నాడు. పేషెంట్స్తో బిజీగా ఉన్నానని చెప్పాడు. కళ్యాణి సరాసరి ఇలా ఇంటికి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే రాధ వ్రాసిన ఉత్తరం చింపి ముక్కలు చేసి తగలబెట్టి ఉండేవాడు. అతని పెదవి రక్తం వచ్చేటంత గట్టిగా నొక్కిపట్టాడు. కృష్ణ, కళ్యాణి దీనంగా పిలిచింది. ఏమిటి కళ్యాణి? ఇంత జరిగితే నువ్వు దాచుకోవడం ఎంత ఘోరం కదూ. రాధ పొరబడితే సరిచేయాల్సింది పోయి ఇక్కడే ఉండి రాధ అపోహని ఇంకా రెట్టింపు చేస్తున్నావా? కళ్యాణి, నేను రాధ కోసం వెళ్ళలేను. వెళ్ళలేవా? ఎందుకని? ఆశ్చర్యంగా అడిగింది. రాధకి నేనెందుకు దూరంగా ఉన్నానో రాధకి చెప్పలేను. అదేమిటి? భార్యాభర్తల మధ్య చెప్పలేనిది అంటూ ఏమిటి ఉంటుంది? నా దురదృష్టం అదే. రాధకి నాకు అడ్డుగోడగా ఒక భయంకరమైన విషయం ఉంది. అతను కుర్చీలో కూలబడ్డాడు. కళ్యాణి దగ్గరికి వచ్చింది. అతను చేతుల్లోకి తల దించుకున్నాడు. కళ్యాణి అడగలేనట్టు అడిగింది. అది నేను వినకూడదా? ఇన్నాళ్ళు పంచుకునేవాళ్ళు లేక ఈ సంగతి నా గుండెలని దావానలంలా దహించి వేస్తోంది. పైకి నవ్వుతూ కేవలం డాక్టర్గానే బ్రతుకుతూ వచ్చాను. రాధ కోసమే వృత్తిని పదింతలు పెంచుకున్నాను. రాధ సంతోషం కోసమే ఐశ్వర్యం కావాలని అనుకున్నాను. కళ్యాణి, కృష్ణ హఠాత్తుగా చెప్పడం ప్రారంభించాడు. తను కొల్లేరు వెళ్ళిన తర్వాత రాధకి పెళ్ళి అయ్యి, రాధకి యాక్సిడెంట్ అయ్యి, ఆమెకి పిల్లలు పుట్టకూడదనే సత్యం తెలిసే వరకు దాపరికం లేకుండా అంతా చెప్పేశాడు. అతని గొంతులో ఆవేదన, అతని మనసులో ఒంటరితనం కళ్యాణిని కదిల్చివేసింది. కృష్ణ చెప్పటం పూర్తయ్యేసరికి ఆమె అతని కుర్చీ దగ్గరగా నిలబడి ఉంది. ఆమె చెయ్యి అతని తల నిమురుతోంది. అతని తల కళ్యాణి చేతి క్రింద ఆని ఉంది. ఇన్నాళ్ళు అతను మూగగా అనుభవించిన ఆ భయంకరమైన ఒంటరితనం మాటల రూపంలో ప్రవహించినట్టయింది. అతను చెప్పటం పూర్తి చేసి అన్నాడు. కళ్యాణి, ఇప్పుడు చెప్పు, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఆర్తిగా ఉంది అతని స్వరం. పిచ్చి కృష్ణ, ఏమని చెప్పను, ఏమని ఓదార్చను నిన్ను? మనిద్దరి జీవితాలు ఒకే రకంగా ఉన్నాయి. డాడీకి నా జబ్బు తెలియకూడదని నేను, రాధకి పిల్లలు పుట్టకూడదనే విషయం తెలియకూడదని నువ్వు, ఇద్దరం నాటకం ఆడాం. ఈ విషాదాలు మనసుల్లో ఒంటరిగా అనుభవించటం కంటే చిత్రహింస ఇంకోటి ఉండదు. నన్నేం చేయమంటావు చెప్పు? రాధ దగ్గరికి రెక్కలు కట్టుకొని ఎగిరి వెళ్ళాలని ఉంది. కానీ రాధకి నేను మళ్ళీ దూరంగా ఉంటే నా మనసులో తనకి మామూలు చోటు రాలేదని దిగులు పడుతుంది.
మా ఇద్దరికీ మధ్య ఉన్న అగాధం ఏమిటో నేను రాధకి నోరు విప్పి చెప్పలేను. ఈ విషమ పరిస్థితి ఎలా దాటాలో నాకు తెలియటం లేదు. కృష్ణ, ఈ విషవలయంలోకి నేనే నిన్ను ఈడ్చాను. నేనే లేవనెత్తాలి. ఆ బాధ్యత నాదే అస్పష్టంగా అంది కళ్యాణి. కళ్యాణికి కృష్ణను చూస్తుంటే జాలి వేస్తోంది. ఈ మహోన్నతమైన వ్యక్తిలో అంతర్గతంగా ఎంత వేదన ఉంది. ఇంత బడబాగ్ని హృదయంలో దాచుకుని మూగగా భరిస్తున్నాడో. అయినా అతని పెదవుల మీద చిరునవ్వు రవంత కూడా చెక్కు చెదరలేదు. అతని బాధని రవంత కూడా బయట వాళ్ళకి తెలియనీయలేదు. రాధ అతని ఆయుపట్టు. రాధ వెళ్ళిపోయేసరికి అతని సంయమన శక్తి సడలిపోయింది. అతని నమ్మకం బీటలు వారింది. రాధ మీద అతనికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తూనే ఉంది. అతని హృదయం రాధకే అంకితం. మరో వ్యక్తికి అక్కడ స్థానం లేదు. నిజంగా రాధ ఎంత అదృష్టవంతురాలు. ఆ క్షణంలో కళ్యాణికి రాధ మీద ఈర్ష్య కలగలేదు. కృష్ణ లాంటి మంచి వ్యక్తిని తన జీవితంలో స్నేహితుడిగా సంపాదించినందుకు ఆనందించింది, గర్వించింది. కళ్యాణి, కళ్యాణి! రాజారాం కూతురు గదిలోకి వచ్చారు. కళ్యాణి గదిలో లేదు. గౌరీ ఎదురు వచ్చింది. అమ్మాయి గారు లేరు బాబు, ఊరు వెళ్తున్నారు. రేపు సాయంత్రానికి వచ్చేస్తానని చెప్పారు. ఊరా? ఏ ఊరు? కొల్లేరు దగ్గర దోసపాడట. అక్కడెవరో స్నేహితురాలుందిట. చూసి వస్తానని వెళ్ళారు. అవునా? అదేమిటి నాకు చెప్పనేలేదే? చూడు గౌరీ, అమ్మాయి డైరీ ఎక్కడుంది? కళానిలయం సెక్రటరీ వచ్చాడు. 6వ తేదీ వాళ్ళ ఫంక్షన్కి రమ్మనమని ఆహ్వానించారట. కళ్యాణి అనుమతిస్తున్నట్టు లెటర్ టైప్ చేసి సిద్ధంగా ఉంచుతాను. ఈరోజు వచ్చి తీసుకువెళ్ళమందిట. తాళం చెవులు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయ్యా అంటూ గౌరీ తాళం చెవులు తెచ్చి ఇచ్చింది. రాజారాం గారు డ్రాయర్ తెరిచి చూశారు. అక్కడ ఆల్బమ్, గ్రీటింగ్ కార్డ్స్ తప్ప ఆ ఉత్తరం లేదు. ఆయన వెళ్ళి బీరువా తెరిచారు. అందులో డైరీలు, ఫైల్స్ ఉన్నాయి. వాటితో పాటు ఎక్స్రేలు ఉన్నాయి. ఈ ఎక్స్రేలు ఏమిటబ్బా అనుకుంటూ ఆయన వాటిని తీసి చూశారు. వాటిని పరీక్షగా చూస్తుంటే ఆయన నుదుటిన చెమటలు అలుముకోసాగినాయి. ఏమిటివి? ఇదేం దారుణం! ఇవి కళ్యాణి స్కల్ ఎక్స్రేలు. ప్రసిద్ధ డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ అని ధృవపరిచే ప్రిస్క్రిప్షన్. ఆయన తల తిరిగిపోతుంది. కళ్యాణి సుస్థికి ఇదా కారణం? త్రివేంద్రంలో డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీయించిన ఎక్స్రే ఉంది. త్రివేంద్రం నుంచి తిరిగి వచ్చిన కళ్యాణిలో కనిపించిన మార్పుకి ఇదా కారణం? ఆయన వణుకుతున్న చేతులతో డైరీ తీసి చదివారు. కళ్యాణి తన బాధనంతా ఆ డైరీలో రాసుకుంది. నాకు ఈ వ్యాధి అని తెలిస్తే డాడీ గుండె పగిలిపోతుంది. భగవంతుడా, నేనేం చెయ్యను? నా ఆరోగ్యం గురించి ఆదుర్దా పడుతున్న ఆయనకి నోరు విప్పి ఏం చెప్పను? త్రివేంద్రంలో నాకు ఏదో జరగరాని సంఘటన జరిగిందని డాడీ అనుకుంటున్నారు. అది నా ఆరోగ్యానికి సంబంధించిన భయంకరమైన సంఘటన అని తెలిస్తే ఆయన గుండె చెరువైపోతుంది. డాడీ, నా కాలికి చిన్న ఎదురుదెబ్బ తగిలితేనే చూసి సహించలేని నువ్వు నా ప్రాణం పోతుంది అంటే ఏమైపోతావు? డాడీ, నా మూలంగా నీకు ఇంత బాధ ఎదురవుతుంది అంటే నాకెలాగో ఉంది. ఒక్కసారి మరీ అనిపిస్తుంది, ఏ కారు క్రిందైనా తల పెట్టేసి యాక్సిడెంట్లో నా ప్రాణం తీసుకుందామా అని. అప్పుడు డాడీ యాక్సిడెంట్లో అని అనుకుంటారు. ఈ బాధ ఉండదేమో. కానీ దేవుడు ఎలాగో నా ప్రాణం తీసుకుంటున్నాడు. ఉన్న ఈ కొద్ది రోజులను కూడా నేనెందుకు దూరం చేసుకోవాలి? నాకసలు చిన్నప్పటి నుంచి ఈ జీవితం మీద ఎందుకింత మమకారం? నేను అల్పాయుష్కురాల్ని కాబట్టా? రాత్రివేళ ఎంత భయం వేస్తోందని. మృత్యువు ఎలా ఉంటుంది? భయంకరంగా పీడిస్తూ నన్ను చిత్రహింస పెట్టి నా ప్రాణం తీస్తుందా? లేక కన్న తల్లిలా జోకొట్టి నిద్రపుచ్చుతుందా? నా జీవితంలో కృష్ణ ఒక వరంలా వచ్చాడు. అతని స్నేహం నా జీవితం చివరి గడియల్లో వెళ్ళిపోతున్న నాకు ఎంత స్థైర్యాన్నిస్తోంది. పిచ్చి డాడీ, కృష్ణ నేను కేవలం స్నేహితులం తప్ప మా మధ్య ఇంకే ఆకర్షణ లేదని తెలియదు. కృష్ణకి పెళ్ళయిందని, అతనికి భార్య అంటే ప్రాణం అని కూడా డాడీకి తెలియదు. తెలిసిన నేను డాడీకి తెలియచెప్పలేదు. ఆశాభంగం కలిగించడం నాకు ఇష్టం లేదు. డాడీ, నేను నిన్ను ఎంత బాధ పెడుతున్నానో తలుచుకుంటే ఎంత ఏడుపు వస్తుందో తెలుసా? డాడీ, నేను ఎప్పుడైనా కాస్త కంటతడి పెడితే నువ్వు దానికి కారణం తెలుసుకుని అది సరిచేసే వరకు ఊరుకునేవాడివి కావు. అందుకే నీ ముందు కంటతడి పెట్టడం లేదు. ఎందుకంటే నేను ఏడిస్తే నువ్వు కారణం అడుగుతావు. ఈసారి నువ్వేం చేయలేవు. నా ఆసక్తిత నిన్ను కృంగతీస్తుంది. అందుకే నేను నా పెదవుల మీద చిరునవ్వు చెక్కు చెదరకుండా తిరుగుతున్నాను.
డాడీ, నీ ముందు నేనెప్పుడూ ఏ విషయమూ దాచలేదు. కానీ ఈ సంగతి దాచక గత్యంతరం లేకపోయింది. నన్ను క్షమించగలవా? నన్ను క్షమించు డాడీ. నాకు చావంటే భయం లేదు. ఎందుకంటే పుట్టిన క్షణంలోనే మనిషి ఎప్పుడు చచ్చిపోవాలో నిర్ణయం అయి ఉంటుంది. నా భయం నీ గురించే. నువ్వు దీనికి ఎలా తట్టుకోగలవు? నిన్ను ఎవరు ఓదారుస్తారు? కనీసం అమ్మ ఉన్నా నీకు తోడు ఉందిలే అని తృప్తిగా ఉండేది. పిచ్చి డాడీ, ఈ ప్రపంచంలో నిన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళాలంటే నిజంగా చాలా భయంగా ఉంది. ఎందుకంటే నీ ఆలోచనలు, నీ ఆనందం అంతా నా చుట్టూనే తిరుగుతూ ఉంటుందని నాకు తెలుసు డాడీ. నీకు మనోబలం ఇమ్మని నేను ప్రతిరోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని నీకు తెలియదు కదూ. ఆయన ఆ డైరీని పట్టుకుని అక్కడ కుర్చీలో కూలబడిపోయారు. ఆయన పెదవులు వణుకుతున్నాయి. కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. తల్లి, నా తల్లి, ఎంత పని చేశావమ్మా? అస్పష్టంగా అన్నారు. ఇంతలో గౌరీ వచ్చింది. అయ్యా, వాళ్ళు పిలుస్తున్నారు అంది. ఆయన లేచారు. గౌరీ, వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు. ఆ ఉత్తరం దొరకలేదని చెప్పు. గణపతి ఎక్కడా? కారు తీయమను. నేను అర్జెంటుగా కొల్లేరు దగ్గరున్న ఆ దోసపాడు వెళ్ళాలి. నా తల్లిని తీసుకురావాలి అన్నారు. గౌరీ ఆయనని వింతగా చూసి సరే అన్నట్లు తల ఊపి వెళ్ళింది. పల్లెటూరులో రాధ వరండాలో పడకుర్చీలో కూర్చుని ఉంది. రాధ కళ్ళు దూరంగా చెట్ల చాటున అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తున్నాయి. రాధకి కృష్ణ సైకిల్ మీద వస్తున్నట్టే అనిపిస్తోంది. అంతలోనే ఆ దృశ్యం కరిగిపోతోంది. చెట్ల ఆకుల కదలిక. నువ్వెంత పిచ్చిదానివి, నీకోసం కృష్ణ వస్తాడా అని వెక్కిరిస్తూ నవ్వుతున్నట్లుగా అనిపిస్తోంది. నేను పిచ్చిదాన్ని, చాలా పిచ్చిదాన్ని, రాధ కళ్ళు మూసుకుంటూ అనుకుంది. మూసుకున్న రాధ కళ్ళ ముందు కృష్ణ, కళ్యాణి ఆనందంగా తిరుగుతున్న దృశ్యాలు అనేకం కనిపిస్తున్నాయి. రాధకి దుఃఖం వచ్చింది. పెదవి ఎంత బిగబట్టినా కనురెప్పల మీద తిరగబడి కన్నీళ్లు బయటకు వస్తున్నాయి. అయిపోయింది, తన జీవితం అయిపోయింది. ఒక మామూలు ఆడపిల్ల బ్రతుకంత అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈ ప్రపంచంలో భర్త వదిలేయగా పుట్టింటికి చేరిన వేలాది ఆడపిల్లల్లో తను ఒక్కతే అయిపోయింది. ఇలా ఎందుకయింది? ఇదంతా తన తెలివి తక్కువతనమా? తన సంస్కార లోపమా? ఎందుకిలా అయింది? కృష్ణతో తన జీవితం ఎంత అందంగా మొదలైంది. ఆ అనుభూతి ఎంత అనిర్వచనీయమైనది. అతని భవిష్యత్తుతో తన జీవితం పెనవేసుకుని ఒక మధుర స్వప్నంలా ముగిసిపోతుందని నమ్మింది. అతను ఒక మహోన్నతమైన వ్యక్తి అనుకుంది. రాధకి తన మీద తనకే అంతులేని కోపం వస్తోంది. కృష్ణ తనని మోసం చేయలేదు. తన మనసే తనని బాగా మోసం చేసింది. ఈ పాపిష్టి మనసుకి ఊహలు, ఆశలు మహా ఎక్కువ. ఈ ఆశాభంగానికి కారణం ఎవరో కాదు, తనే. ఈ శిక్ష తనకి పడాల్సిందే. ఇది బాగా తగిన శిక్షే. చాలామంది ఆడపిల్లలు ఇంతే, తనలాగానే జీవితాలని సుందర స్వప్నాలుగా ఊహించుకుంటారు. చివరికి అవి పగటి కలలుగా పరిసమాప్తి చెందుతాయి. రాధ కళ్ళు తుడుచుకుంది. ఆకాశం వైపు చూస్తున్న రాధకి ఎందుకో తనకి ఈ శరీరం భారంగా, దాని మీద అస్సలు ఇచ్చలేనట్టుగా అనిపించసాగింది. ఇది ఒక పంజరంలా తన ప్రాణాల్ని బంధిస్తోంది అనే వేదన కలిగింది. చావు తనకి సరైన విశ్రాంతి అనిపించసాగింది. ఈ ఊరు వచ్చి అప్పుడే ఇన్ని నెలలైంది. రోజు కృష్ణ రాక కోసం ఎదురు చూస్తోంది. అతను రాలేదు. కనీసం ఒక చిన్న ఉత్తరం అయినా రాయలేదు. అతని మౌనం విషంలా రాధ ప్రాణాలని తీసేస్తోంది. అంత లెక్క లేకుండా పోయిందన్నమాట. తను ఇలా రావటమే అతనికి హాయిగా ఉందేమో. అతను కోరుకున్నది ఇదేనేమో. అవును, నేను పల్లెటూరు దాన్ని. అతని జీవితంలో అతను నిలబెట్టిన అంతస్తులో ఇమళ్ళలేకపోయానేమో. అతనికి తన భార్య సరదాగా అందరిలోకి బయటికి రావాలని ఉండేది. తనకి మొహమాటంగా అనిపించేది. అతనికి కళ్యాణి సరైన జోడు. కళ్యాణి హొయలు, సొగసు అతనికి సరిగ్గా సరిపోయిన వ్యక్తి అయిందేమో. రాధ గుండెల నిండా జీలతనం పొంగి పొరలిపోతోంది. నేనేం చేశానో? అది నా నేరమా? నేను పుట్టి పెరిగిన పరిస్థితులు అవి అనుకోసాగింది. అమ్మకి ఏమని చెప్పాలి? అన్నయ్యకి ఏమని సమాధానం చెప్పాలి? మౌనంగా మృత్యువుని వరించటమే దీనికి పరిష్కారమా? దానికి ఇంకో మార్గం లేదా అనుకోసాగింది. పరధ్యాసగా చూస్తున్న రాధ కళ్ళు అడుగుల చప్పుడుకి తిరిగి చూశాయి. దూరంగా ఇంటి ముందున్న కాలువ మీద తాటిబొండ్లు దాటి ఒక యువతి ఇటే వస్తోంది. ఆకుపచ్చ చీర కట్టుకున్న ఆ యువతి ఎవరు? రాధ ఉలికిపాటుగా పడకుర్చీలో లేచి కూర్చుంది. అప్పటికే తాటిబొండ్లని దాటిన కళ్యాణి సరాసరి మెట్లెక్కి రాధ దగ్గరకు వచ్చింది. రాధ కుర్చీలో నుంచి చివ్వున లేచింది.
ఆవేశంతో వణికిపోతూ, నువ్వా? ఇక్కడికి వచ్చావా? ఏం కావాలని వచ్చావు? ఏం చూడాలని వచ్చావు? అంది. రాధ ముఖం ఎంత ఆవేశంగా ఉందో కళ్యాణి ముఖం అంత ప్రసన్నంగా ఉంది. రాధా, నేను చేయాల్సిన ఆఖరి పని, చూడాల్సిన ఆఖరి దృశ్యం మిగిలి ఉంది. అందుకే వచ్చాను. ఏమిటి ఏమిటి నీకు కావాల్సింది? నా ప్రాణాలు, అంతేగా? నువ్వు చూడాల్సింది నా శవం, అంతేగా? అంతేనా? అందుకేనా వచ్చావు? నా ప్రాణమైన కృష్ణనే కొల్లగొట్టావు. ఇంకా నేను బ్రతికి ఉంటానని అనుకుంటున్నావా? నీ ఆనందానికి అడ్డు వస్తానని అనుకున్నావా? రాధా, నా చావు చూసే వెళ్దువు గాని, నేను దానికి తయారుగానే ఉన్నాను. కానీ ఒక్క మాట, అది నా కళ్ళెదురుగా వచ్చావు కాబట్టి అడుగుతున్నాను. నీకేం తక్కువ? అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి నీకు. మీ నాన్న కోటీశ్వరుడు అని విన్నాను. కోట్లు గుమ్మరించుకొని కోరుకున్న వాడిని భర్తగా పొందగలిగే దానివి. నీకు నా భర్తే కావాల్సి వచ్చాడా? రాధా ఏదో చెప్పబోయింది. ఆగో, నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నాకు తెలుసు నువ్వు నన్ను మోసం చేయలేవు. ఇందులో ఆయన తప్పేం లేదు. మీ ఇంటికి డాక్టర్గానే వచ్చారు. ఆ రోజు గణపతి పరిగెత్తుకు వస్తే నేనే ఆయనని మీ ఇంటికి పంపించాను. ఆయన నిన్ను అందరి పేషెంట్లను చూసినట్టే చూశారు. నువ్వే నీ అందంతో, నీ చతురతతో ఆయన మీద వల వేశావు. జబ్బు అంటూ సాకు పెట్టి అడుగడుక్కి ఆయనని ఇంటికి రప్పించుకున్నావు. ఆయన మాట చివరికి కంటి నిండా ఆయనను చూసుకునే అదృష్టం కూడా నాకు లేకుండా చేశావు. ఆయనకి ఒక ఇల్లు, భార్య ఉందని తెలిసి కూడా ఆయనని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డావు. ఛీ, నువ్వు కూడా ఒక ఆడదానివేనా? రాధా, ఎన్ని మాటలు అన్నావమ్మా? ఎందుకంత తొందరపడ్డావు? నోరు జారిన మాటని వెనక్కు తీసుకోలేం. ఆరిపోయే దీపాన్ని కొంచెం ఓపికతో చూస్తే ఏమవుతుంది? చాలే నీ మాటలు. అవును రాధా, ఆరిపోయే దీపానికే వెలుగు ఎక్కువ. అది నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు. డాక్టర్ గారిని మాత్రం అనుమానించకు. ఆయన మనసులో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో నీకు తెలియదు. ఎవరికైనా తెలియకుండా, కోరుకోకుండా ప్రేమించబడడం ఎంతో అదృష్టం. ఆ అదృష్టం నీ ఒక్కదానికే దక్కింది. అవును, నేను అదే గర్వించాను, అదే మురిసిపోయాను. కానీ ఆ ప్రేమలో నేనెప్పుడూ పాలు పంచుకోలేదు. కృష్ణ నా పట్ల చూపించింది జాలి మాత్రమే. అదే చెప్పి వెళ్ళటానికి వచ్చాను. రాధ ఆశ్చర్యంగా చూసింది. కళ్యాణి చెప్పింది, అవును, జాలి, అంతే. ఎందుకంటే ఆయన ఒక్కరికే తెలుసు చావు నన్ను తరుముకు వస్తోందని. నాకు బ్రెయిన్ ట్యూమర్ రాధా, ఇవి చూడు. కళ్యాణి బ్యాగ్లో నుంచి రిపోర్ట్స్ తీసి ఇచ్చింది. చూడు రాధా, ఇవి నా జీవితానికి శాసనపత్రాలు. అందుకే ఏ క్షణంలోనైనా మృత్యువు చుట్టుముట్టే రోగిని ఒక్క క్షణమైనా నవ్వించగలిగితే చాలు అని డాక్టర్ గారు ప్రవర్తించారు. కళ్ళ ముందే కన్న కూతురు రాలిపోతుందని తెలిస్తే డాడీ గుండె ఆగిపోతుందని నేను నవ్వుతూ నటించాను. నా నవ్వులకి నాన్న మురిసిపోయారు. ఆయన కూడా మాతో పాటు హాయిగా నవ్వేశారు. నా జీవితంలో మృత్యువు ఆడుతున్న ఆటని కప్పిపుచ్చటానికి నేను, డాడీ, డాక్టర్ గారు, ఒకరిని నమ్మించడానికి మరొకరు ఆడుకున్న ఆట ఇది. ఇందులో నువ్వు ఒకదానివి ఉన్నావని, ఇది నీకు ప్రాణాంతకంగా అవుతుందని నేను ఊహించలేకపోయాను. రాధా, పగవాళ్ళకు కూడా నాలాంటి దౌర్భాగ్యపు స్థితి రావద్దు. ఏ మనిషికైనా కలిసి వచ్చే అదృష్టం ముందు తెలిస్తే బాగుంటుందేమో, కానీ కబళించే మృత్యువు గురించి ముందు తెలియకూడదమ్మా. ముంచుకు వచ్చే మృత్యువు ముఖం వెనుక దాచిపెట్టి కావాల్సిన వాళ్ళ దగ్గర నవ్వుతూ నటిస్తూ బ్రతకడం కంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. నాకు సాయం చేయబోయిన డాక్టర్ గారికి నా మూలంగా జరగకూడని అన్యాయం జరిగిపోయిందని తెలిసి నీకు ఇదంతా చెప్పి క్షమార్పణ కోరుకోవటానికి వచ్చానమ్మా అంది కళ్యాణి. ఆ కాగితాలు చూస్తున్న రాధ నెవ్వరపోయినట్టు తలెత్తి చూసింది. రాధ కళ్ళ ముందు అలుముకున్న మబ్బులేవో తెలిగినట్టయింది. అవును, నిజమే. కళ్యాణి కళ్ళ క్రింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి. ఆ ముఖం పాలిపోయినట్టుగా ఉంది. అనారోగ్యం నీడలు ఆ ముఖంలో స్పష్టంగా తెలుస్తున్నాయి. కళ్యాణి అంది, చూడు రాధా, నువ్వన్నావే నాకు కోట్లు ఉన్నాయని. ఆ కోట్ల రూపాయలు నాకు ఆనందం ఇవ్వగలవా చెప్పు? ఒక్క నిమిషం నాకు ఆయుర్దాయం పెంచగలవా? అంతెందుకు, అందరి ఆడపిల్లలకి తీరే అతి మామూలు కోరిక, ఒక పచ్చటి తాడు, ఒక ప్రేమించే మనసు నాకు ఇవ్వగలవా? రాధా, ఈ ప్రపంచంలో ఈ కోట్లు కొనలేంది మనసున్న మనిషిని. అలాంటి మనిషిని అవలీలగా అందుకున్న అదృష్టవంతురాలివి నువ్వు. ఆ మనిషిని అవమానించి ఆ అదృష్టానికి దూరం కాకు. కళ్యాణి, ఏమిటిది?
ఏమిటిది? రాధ అయోమయంగా చూసింది. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన నిజం. ఇప్పటికైనా నువ్వు ఈ నిజం తెలుసుకొని కృష్ణ మనసుని అర్థం చేసుకో. రాధ కంపిస్తున్న స్వరంతో అంది. నేనేం చేశాను? ఆయనని అనుమానించాను. కళ్యాణి, నువ్వు నన్ను క్షమించినా ఆయన నన్ను క్షమించరు. ఆయనకి భార్యని అని చెప్పుకునే అర్హత కూడా లేదు నాకు. ఇంతలో బండి ఆగిన చప్పుడైంది. కళ్యాణి తిరిగి చూసింది. కృష్ణ బండిలో నుంచి ఉరికినట్టు దిగి వచ్చాడు. అతని వెంట ఆనంద్ కూడా దిగాడు. కృష్ణని చూడగానే రాధ పరిగెత్తింది. కృష్ణ కూడా ఆతృతగా వచ్చాడు. ఏవండి? రాధ ఏడుస్తూ అతనిని చూసింది. రాధా, ఎంత పని జరిగింది? అతను రాధనే చూస్తున్నాడు. నన్ను క్షమించండి. రాధా, నేనే నిన్ను అడగాలి. ఎంత పని జరిగింది రాధా? అతని చేతులు రాధని చుట్టేసినాయి. నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలేశాను. నేను అతని కంఠం పూడుకుపోయినట్టు మాట రాలేదు. కళ్యాణి ఆ ఇద్దరినే చూస్తోంది. వారి అనురాగాన్ని చూస్తోంది. వారి ఏకత్వాన్ని చూస్తోంది. కళ్యాణి కళ్ళు కన్నీటి పొరలు కమ్మినాయి. ఆ ఇరువురిని చూస్తుంటే కళ్యాణి మనసు ఆనందంగా అయింది. తన జీవితంలో ఏనాడు చూడని సుందర దృశ్యం చూస్తున్నట్లుగా అనుభూతి కలిగింది. రాధ ఏడుస్తూ అతని పాదాల దగ్గర కుప్పలా కూలిపోయింది. రాధకి సడన్గా నొప్పులు ప్రారంభమైనాయి. ఆనంద్ ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. నర్సులు స్ట్రెచ్చర్ తీసుకుని వచ్చారు. కృష్ణ రాధని అతి పదిలంగా దాని మీద ఎక్కించాడు. ఏమండి? రాధ బేలగా చూస్తూ చేయి చాచింది. కృష్ణ ఆ చేతిని 2 చేతులతో పట్టుకున్నాడు. రాధా! అతని కళ్ళల్లో అనురాగ గంగ పొంగి ప్రవహిస్తోంది. రాధా, అంతా బాగానే జరుగుతుంది. నిశ్చింతగా ఉండు. నువ్వు ఈ సమయంలో ఎంత ధైర్యంగా ఉంటే అంత సుఖప్రసవం అవుతుంది. ఏమండి? మీరు నన్ను క్షమించానని చెప్పండి. నా మీద కోపం లేదు కదూ? ఏమిటా మాటలు? ఆ మాటకొస్తే నువ్వే నన్ను క్షమించాలి. లేదండి, నేను మూర్ఖురాలినైపోయాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. మంచితనానికి మీరు మేరు పర్వతం అని మర్చిపోయి మిమ్మల్ని నా ఆడబుద్ధితో అనుమానించాను. మీరు నా కోసం, నా క్షేమం కోసం నాకు దూరంగా ఉంటే మీరు మారిపోయారని, కళ్యాణి మోజులో పడ్డారని అనుకున్నాను. ఆ అమాయకురాల్ని కూడా అనుమానించాను. ఏమండి? మీరు నన్ను క్షమించినా ఆ దేవుడు క్షమించడండి. ఈ ప్రమాదాన్ని నేనే కోరి తెచ్చుకున్నాను. నాకు ఈ శాస్తి కావాల్సిందే. మిమ్మల్ని అనుమానించినందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు నాకిది తగిన శిక్షేనండి. నేను ఆనందంగానే అనుభవిస్తాను. రాధ ఏడ్చేసింది. రాధా, అలా అనకు. నీకేం ప్రమాదం లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. నువ్వు ధైర్యంగా ఉండు ప్లీజ్. నా కోసం రాధా, నా కోసం. నా రాధ నేను చెప్పినట్టు వింటుంది. కృష్ణ దుఃఖం బిగబెట్టిన కంఠంతో అన్నాడు. ఏమండి? ఇలా రండి, నా దగ్గరగా రండి అంది. ఏమిటి రాధా? కృష్ణ రాధ ముఖం దగ్గరగా వంగి అన్నాడు. ఆమె అతన్ని మనసారా ఆఖరిసారిగా చూస్తున్నట్టుగా చూసింది. చేత్తో అతని చెంపని గడ్డాన్ని నిమిరింది. ఏమండి? నేను ధైర్యంగానే ఉన్నాను. మీరు? ప్రశ్నార్థకంగా అతని కళ్ళల్లోకి వెతికింది. కృష్ణ అతి కష్టం మీద కన్నీళ్లు బిగబట్టుకొని నవ్వటానికి ప్రయత్నించాడు. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. ఆర్తిగా చూస్తూ అంది. ఏమండి? నేను బ్రతకకపోయినా పర్వాలేదు. మన బిడ్డ బ్రతికితే చాలు. నా గుర్తు మీ కళ్ళెదురుగా ఉన్నా నాకు సంతోషమేనండి. రాధా, అలా అనకు. నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నాకెవ్వరూ వద్దు. కృష్ణ. ఆనంద్ కృష్ణ భుజం మీద టైం అయిపోతుంది అన్నట్టు తట్టాడు. కృష్ణ రాధను చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో నుంచి ఏదో శక్తి రాధ నరనరానికి బలం ఇచ్చినట్టే ఉంది. ఇంతలో కళ్యాణి అక్కడికి వచ్చింది. రాధకి ఆ క్షణంలో కృష్ణ ప్రక్కన కళ్యాణి కనిపించింది. క్షణంసేపు రాధ జంటగా కనిపిస్తున్న ఆ ఇద్దరి ముఖాలని మార్చి మార్చి చూసింది. రాధా, నీకోసం మేము వేచి చూస్తుంటాం తల్లి. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు అంది కళ్యాణి. రాధ చెయ్యి చాచింది. కళ్యాణి ఆ చెయ్యి అందుకుని ముందుకు వంగింది. ఏమిటమ్మా? కళ్యాణి, నేను ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్లే ముందు ఏం కోరుకుంటానో తెలుసా? ఒకవేళ నేను తన దగ్గరికి రమ్మనమనటమే ఆ దేవుడి ఆజ్ఞ అయితే నా ఆయుష్ నీకిచ్చి కృష్ణని నీకు అప్పగించమంటాను. నా ఒంటి మీద తెలివి ఉన్నంత వరకు ఇదే నా ప్రార్థన. నా ఆఖరి విన్నపం ఇదే. రాధా, ఏమిటమ్మా ఆ మాటలు?
నేను మనసారా కోరుకున్నది అదే కళ్యాణి. నా ఆయుష్ నీకివ్వాలి. ఇదే నా ఆఖరి విన్నపం. నేను ఇంకేదీ కోరను. రాధ ఏడ్చేసింది. స్ట్రెచ్చర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది. తలుపులు మూసుకున్నాయి. కళ్యాణి ఒంటరిగా బయట నిలబడిపోయింది. నా ఆయుష్ నీకివ్వాలి. ఇదే నా ఆఖరి విన్నపం. రాధ కంఠం కళ్యాణి చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇంతలో హాస్పిటల్ ముందు కారు వచ్చి ఆగింది. అందులో నుంచి రాజారాం గారు వచ్చి దిగారు. అమ్మా కళ్యాణి! ఆయన గబగబా మెట్లెక్కి వచ్చారు. డాడీ! కళ్యాణి ఆయనను చూడగానే ఎదురు పరిగెత్తింది. ఆయన్ని కౌగిలించుకుంది. ఆయన గుండెల మీద తల ఆనించుకుంది. మీరు వచ్చారా డాడీ? నేను చెప్పకుండా వచ్చేశానని మీకు కోపం వచ్చిందా? చిన్నపిల్లలా అడిగింది. ఆయన చెమర్చిన కళ్ళతో కూతురు తల నిమురుతూ అన్నారు. లేదమ్మా, లేదు. నువ్వు చెప్పకుండా చేసిన పనుల్లో ఇది ఒకటి అనుకున్నాను. నా బంగారు తల్లి నా దగ్గర ఇంత దాపరికం పెట్టుకుందని కలలో కూడా అనుకోలేదమ్మా. కళ్యాణి తలెత్తింది. అదేమిటి డాడీ? ఏం లేదమ్మా, ఏం లేదు. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. డాడీ! కళ్యాణి అనుమానంగా భయంగా చూసింది. ఆయన ముఖం వేదనకి విషాదానికి మారుపేరుగా ఉంది. ఆయన కళ్ళు కళ్యాణి ఏనాడూ చూడనంత దిగులుగా ఉన్నాయి. వాటిల్లో రాజసం లేదు. సర్వం కోల్పోయిన దీనత్వం ఉంది. అమ్మా! ఆయన బాధని దాచుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. డాడీ! మీకు చూపుడు వేలు చూపిస్తూ అంది. అంతా తెలిసిందమ్మా, అంతా తెలిసింది. ప్రొద్దుట నీ గదిలోకి వెళ్ళాను. అక్కడ డైరీలు ఎక్స్రేలు కనిపించాయి. నా కోసం నువ్వు ఎంత నటించావు. అది అర్థమయ్యి నా గుండెలు బ్రద్దలైనాయి. ఎందుకమ్మా దేవుడు ఇలా చేశాడు? కళ్యాణి దిగ్భ్రాంతిగా చూసింది. దేవుడికి మనుషుల జీవితాలతో ఆడుకోవడం చాలా సరదా డాడీ, చాలా సరదా. ఎందుకు చేశాడంటే ఆయనకి వినోదం. మనం కూడా వినోదంగానే తీసుకోవాలి. అమ్మా! ఆయన ఆదుర్దాగా చూశారు. వారించబోయారు. కానీ కళ్యాణి ఆగలేదు. ఇంకా విరగబడి నవ్వుతూనే ఉంది. ఆమెకి హఠాత్తుగా ముక్కు వెంట రక్తం రాసాగింది. చేతులు చాస్తూ గిరగిరా తిరుగుతూ నాకు డ్యాన్స్ చేయాలనిపిస్తోంది డాడీ, విలయ తాండవం చేయాలనిపిస్తోంది అంది. కానీ అప్పటికే కళ్యాణి తల అదిరిపోతోంది. కాళ్ళు తడబడిపోతున్నాయి. చూపు స్థిరం తప్పింది. తూలిపోతుంటే తండ్రి పట్టుకున్నాడు. ఆమె మనసు తూలిపోతోంది. అదేమిటి? ప్రపంచమంతా ఇంత బీభత్సంగా ఉందే. ఆకులు ఎందుకు ఇలా రాలిపోతున్నాయి? భూమి ఇలా తిరిగిపోతుందేమిటి? ఆకాశం మీదకి వంగిపోతోంది. ఏమిటి విపరీతం? ప్రకృతి విలయతాండవం చేస్తోందా? ఎక్కడికి తేలి వెళ్ళిపోతోంది తను? ప్రాణమో శరీరమో తూలిపోతోంది. ఏదైనా ఆధారం దొరికితే బాగుండు. ఏది ఆధారం? ఎక్కడా లేదు. కొద్దిసేపటికి కళ్యాణి కళ్ళు తెరిచింది. ఆ చూపులు పూర్తిగా స్థిరంగా లేవు. ఎదురుగా తండ్రి కనిపించాడు. ఆయన ఏడుస్తున్నాడు. కృష్ణ నిలబడి ఉన్నాడు. అతని ముఖం ఆదుర్దాగా ఉంది. కళ్యాణి స్నేహపూరితమైన స్వరంతో పిలిచాడు. కృష్ణ! ఎలా ఉంది? నాకేం తెలియటం లేదు. నాకేమైంది? ఏదో బాధగా ఉంది. చెప్పలేకపోతున్నాను. అబ్బా! ఏమిటా రథా? డాడీ చెయ్యి చాచింది. అమ్మా! ఆయన ఏడుపు ఆపుకుంటూ అన్నారు. ఏడవద్దు డాడీ, బహుశా నేను వెళ్ళాల్సిన టైం అయిందనుకుంటాను. కళ్యాణి నీరసంగా నవ్వింది. డాడీ, నాకిచ్చిన మాట మర్చిపోతున్నారా? నేనా? ఏమిటమ్మా అది? అత్తవారింటికి నన్ను పంపేటప్పుడు ఏడవనని వాగ్దానం చేశారు. ఇదా తల్లి నువ్వు అడిగింది? ఇలాగా అమ్మా నిన్ను నేను పంపుతానని అంది. ఆయన బావురమన్నారు. కృష్ణ! కళ్యాణి, డాడీతో చెప్పు, చావు ఎప్పటికైనా తప్పదు. మీలాంటి ఆప్తుల మధ్య పోవటం ఎంతో అదృష్టం కదూ. నాకు చాలా హాయిగా ఉంది. అసలు నేను ఎక్కడికి వెళతాను? ఎక్కడికి వెళ్ళను. మీ మధ్యనే ఉంటాను. దేవుణ్ణి అడిగి ఈసారి 100 ఏళ్ల ఆయుష్ తెచ్చుకొని వస్తాను. మీ దగ్గరికే వస్తాను. మీ మధ్యనే ఉంటాను. డాడీని ఏడవద్దని చెప్పు. ఏడవనమ్మా, ఏడవను. చిన్నప్పటి నుంచి నువ్వేది అడిగితే అది చేశాను. ఇప్పుడు అదే చేస్తాను. ఏడవను, అస్సలు ఏడవను. ఆయన దుఃఖం బిగబట్టుకుంటూ అన్నాడు. మంచి డాడీ. కళ్యాణి కళ్ళు నిద్రకి వశం అవుతున్నట్టుగా, నిశ్శబ్దానికి బందీ అయిపోతున్నట్టుగా మూతలు పడినాయి.
రాజారాం గారు ఉత్తరీయం కొంగు నోటికి అడ్డు పెట్టుకుని ఏడవసాగారు. రాత్రి 10 గంటలకి కళ్యాణి ప్రాణం పోయింది. 10:30కి రాధ ప్రసవం అయింది. ఆనంద్ ఆపరేషన్ థియేటర్లో నుంచి ఆనందంగా యువతలికి వచ్చాడు. అతని ముఖం గొప్ప యుద్ధం చేసి గెలిచిన సైనికుల్లా విజయ గర్వంతో మెరుస్తోంది. కృష్ణ, రాధ డెలివరీ అయింది. ఆడపిల్ల కలిగింది. రాధ కులాసాగా ఉంది. తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారు. ఈ మాట వినగానే కృష్ణ నిశ్శబ్దంగా వచ్చి ఆనంద్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. పక్క గదిలో నుంచి ఏడుపు వినిపిస్తోంది. ఏమిటది అన్నాడు ఆనంద్. కళ్యాణి పోయింది. మై గాడ్, విభ్రాంతిగా చూస్తూ అన్నాడు ఆనంద్. కృష్ణ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చాడు. రాధ అలసిపోయినట్టుగా మత్తుగా నిద్రపోతోంది. ఆ క్షణంలో రాధ ముఖం ఎంతో అందంగా కనిపించింది. కృష్ణ నిశ్శబ్దంగా వంగి రాధ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. రాధ తన కోసం ప్రాణాలకి తెగించి అసాధ్యమైన పనిని సాధ్యం చేసినట్టుగా అనిపించింది. అతనికి రాధ బ్రతకటం నిజంగా మహాద్భుతం, కేవలం తన అదృష్టం. ఇంతలో నర్స్ క్యార్మంటున్న పసిపాపని తెచ్చి అతని చేతుల్లో పెట్టింది. అతను గుప్పెట్లు మూసుకొని యోగ నిద్రలో ఉన్నట్టున్న ఆ పసిపాపని తదేకంగా చూస్తుంటే, కృష్ణ, నేనెక్కడికి వెళ్ళను, 100 ఏళ్ళు ఆయుష్ తెచ్చుకొని మళ్ళీ మీ మధ్యకే వస్తాను అన్న కళ్యాణి మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ మాటలు ఎందుకో గాని అతనికి మనసారా నమ్మబుద్ధి అయినాయి. ఆ నమ్మకంలో అతనికి ఎన్నలేని శాంతి, ఓదార్పు కలుగుతున్నాయి. కళ్యాణి, నువ్వు మా మధ్యకే తిరిగి వచ్చావు, నిజంగానే తిరిగి వచ్చావు అస్పష్టంగా అనుకున్నాడు. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.